సమస్యలతో రాజీ పట్టం కాకుండా సమస్యలను ఎదిరించి పోరాడి దేవుని పాదపీఠాన్ని ఆశ్రయించి నడుము వంగిన స్త్రీ స్వస్థత పొందినట్టుగా వంగిపోయిన నీ కుటుంబాన్ని, వంగిపోయిన నీ వ్యక్తులను బాగు చేసుకుంటావని ఒక ఛాలెంజ్, ఒక సవాల్ నీకు ఇస్తున్నా ఈరోజు. ఏదో ప్రసంగం విన్నాను భలే చెప్పాడు అనుకుంటే వెళ్ళమని కాదు, లేకపోతే ఇంకొకటి అన్నమని కాదు. అవన్నీ తీసి పక్కన పెట్టి తీసుకొని హృదయంలోకి పరిశుద్ధాత్మ దేవుడు అందించిన ఈ వాక్కును తీసుకొని పోరాటం మొదలుపెట్టు. మళ్ళీ చెబుతున్నాను, వెనక్కి లాగే వాళ్ళే ఉంటారు, ముందుకు నెట్టే వాళ్ళు ఉంటారు. భక్తిలో వెనక్కి లాగే వాళ్ళే ఎక్కువ ఉంటారు. నిన్ను దిగజార్చేవాళ్ళు, కృంగదీసేవాళ్ళు, డిమోట్ చేసేవాళ్ళే ఉంటారు, ప్రమోట్ చేసేవాడు ఉంటాడు. అయినా సరే తెంచుకొని నువ్వే అడుగులు ముందుకేసి జయ జీవితాన్ని స్వతంత్రించుకోవాలి. నాలో కలిగినటువంటి మార్పు నా ఫ్యామిలీ గుర్తించింది. మొదట వాళ్ళు అంతగా పట్టించుకోలేదు, కొంచెం వెటకారం చేశారు. తర్వాత చిన్నగా వాళ్ళు కనెక్ట్ అయ్యారు. నా మార్పుని, నేను దేవునికి కనెక్ట్ అయిన విధానాన్ని, నేను సిగరెట్లు మానుకోవటం, చెడ్డ తిరుగుళ్ళు మానుకోవటం, టెంపర్, ఆత్రపడి కోప్పడి తత్వాన్ని వదిలేయటం, కుటుంబ సభ్యులు ఒక మాట అన్నా కూడా దాన్ని పట్టించుకోకుండా ప్రభువా క్షమించని మోకాళ్ళని ప్రార్థన చేసి దాటి వెళ్ళిపోవటం, ఇట్లా నా పద్ధతిలో మారిపోయినటువంటి విషయం. నేను ఎప్పుడు దేవుని ధ్యాసలోనే ఉండటం వాళ్ళ హృదయాలను కూడా కదిలించింది. వాళ్ళు ఆలోచించారు, ఇంతగా వీడు ఎందుకు ఏడుస్తున్నాడు, ఇంతగా ఎందుకు మారాడు, ఎందుకు ఇంత భక్తి సాధన చేస్తున్నాడు, ఇంత పరితపిస్తున్నాడు, మన కుటుంబం కోసమే కదా. మరి వాడు యవనస్తుడై ఉండి వాడు అన్నీ చంపుకొని ఆ విధంగా దేవుని కనెక్ట్ అయ్యి కుటుంబ బాగు కోసం, కుటుంబ శ్రేయస్సు కోసం అంతగా కన్నీరు గార్చి ప్రార్థిస్తున్నప్పుడు మనం ఇలా ఉంటే ఎలాగని వాళ్ళు ఆలోచించుకున్నారు. ఆలోచించుకొని చిన్నగా నాతో పాటు మోకాళ్ళు వేయటం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఆ విధంగా కలిసి ప్రార్థన చేయటం మొదలుపెట్టామో, మా చుట్టూ ఇళ్లలోనేమో టీవీలు మోగుతాయి, మా ఇంట్లోనేమో ప్రార్థన. మా చుట్టూ ఇళ్లలోనేమో సినిమా పాటలు మోగుతాయి, కానీ నా గృహంలో మాత్రం యేసయ్య స్తుతి కీర్తన. ఫలితంగా ఏం జరిగిందో తెలుసా? చుట్టూ ఇళ్లలో దరిద్రాలు అంతే ఉన్నాయి, నా ఇల్లు ఆశీర్వదించబట్టు మొదలుపెట్టింది. చుట్టూ గృహాలలో ఆ దరిద్రాలు అంతే కంటిన్యూ అయినా ఇప్పటికి వాళ్ళు అంతే ఉన్నారు. మొన్న కూడా పోయి చూశాను నేను. ఆ గృహాలు అంతే ఉన్నాయి, అవి శాపగ్రస్తంగానే ఉన్నాయి, ఆ కుటుంబాలు కన్నీళ్లమయంగానే ఉన్నాయి. కానీ దేవుడు నాకు ఇచ్చిన కృప చూశారా? ఇప్పుడు చెప్పండి, రాజీ పడితే భక్తి సాధన అంటే సరికి అయిపోయిన వాళ్ళకి, నాయన ముసలోళ్ళకి, ముతకోళ్ళకి, కుర్రోళ్ళం మనం, యంగ్స్టర్స్ మన లైఫ్ని ఎంజాయ్ చేయాలి, జీవితం ఆనందించాలి. ఏంటి ఇప్పుడు భక్తి సాధన ఏంది అనుకుంటారు కొంతమంది. యవనస్తుడా, నీ కుటుంబం ఎంతగా చితికిపోయిందో నీకు తెలియదా? యవనస్తుడా, అలా నీ తల్లిదండ్రులు ఎంత క్షోభను అనుభవిస్తున్నారో నీకు తెలియట్లేదా? ఇంటి మొత్తం సోదరుళ్ళు అయితే ఎట్టనా, ఒకడన్నా సరైనడు ఉండాలి కదా. ఇంటి మొత్తం ఆ సోదరుళ్ళై భక్తిహీనులు అయితే ఇల్లు ఎప్పుడు బాగుపడింది నాన్న? కనీసం ఒక ఆడపిల్లో, ఒక మగబిడ్డో, ఎవరో ఒకళ్ళు. యాకోబు కుటుంబంలో ఒక యోసేపు ఉన్నట్టు, యాకోబు కుటుంబంలో 12 మంది కొడుకులు ఉంటే ఒక్కడు యోసేపు. ఆ ఒక్కడు దేవుని కోసం నీతిగా నిలబడ్డందుకు మిగిలిన 11 మందికి, తండ్రికి, అందరికీ ఆ ఒక్కడే దిక్కయ్యాడు. ఓన్లీ ఆ ఫ్యామిలీకి మాత్రమే కాదు, ఐగుప్తుకు మాత్రమే కాదు, ఐగుప్తు చుట్టుపట్ల ఉన్న అనేక రాజ్యాలకు ఆనాడు కరువు కాలంలో అందరికీ ఆహారం పెట్టి అందరినీ ప్రాణాలతో బ్రతికించి ఉంచిన వాడు యోసేపు. వెధవులు తర్వాత ఇశ్రాయేలుని వెంటబడి తరిమారు దరిద్రులు. ఆనాడు యోసేపు లేకపోతే మొత్తం సచ్చేవాళ్ళు. ఆనాడు యోసేపే లేకపోతే మొత్తం ఐగుప్తీలు చచ్చేవాళ్ళు, కనాన్లో వాళ్ళు చచ్చేవాళ్ళు, చుట్టుపక్కల రాజ్యాల వాళ్ళు అంతా చచ్చేవాళ్ళు. కానీ అందరికీ కూడు పెట్టాడు ఆయన. ఎలాగో తెలుసా? మిగిలిన వాళ్ళు, తన ఫ్యామిలీలో అందరూ బలహీనులుగా ఉన్న ఆ ఒక్కడు దేవుని కోసం నిలబడ్డాడు నీతిగా. ఆ ఒక్కడు కఠినమైన శ్రమల గుండా,
సొంత వాళ్ళ చేత ద్వేషింపబడ్డాడు, సొంత వాళ్ళ చేత అమ్మబడ్డాడు. తననెంతో ప్రేమించే కన్న తండ్రికి దూరం అయిపోయాడు, తండ్రిని కోల్పోయాడు. 17 ఏళ్ల చిరుప్రాయములో బానిసగా సంత వీధిలో అమ్మబడ్డాడు. లోకం పూర్తిగా ఎరగనటువంటి ఆ బిడ్డకు ఎన్ని కష్టాలు. ఒక పోతిఫెరో అనేవాడు ఇతన్ని బానిసగా కొనుక్కొని పోయి తన ఇంట పెడితే ఇతడు అడుగుపెట్టిన దగ్గర నుంచి ఆ ఇల్లు ఆశీర్వదించబడటం మొదలుపెట్టింది. ఎందుకంటే ఇతడు యాకోబు కొడుకు, యాకోబు ప్రార్థనాపరుడు. ఆ తండ్రి లక్షణాలు కొడుకు వచ్చినాయి. దేవునికి ప్రార్థన చేయటం, తను ఎటు వెళ్ళినా దేవుని సన్నిధిని కోరుకోవటం, దేవుని సన్నిధిని ఆహ్వానించటం. యోసేపు ఎక్కడ అడుగు పెడితే అక్కడ బ్లెస్సింగ్ స్టార్ట్ అయింది. పోతిఫెరో సంతోషించి వీళ్ళందరి మీద అధికారి ఉంటున్నానా, నువ్వు పని చేయొద్దు అన్నాడు. అమ్మయ్య ఎట్లనో తప్పించుకున్నాను, చాకిరి తప్పింది అనుకుంటే పోతిఫెరో భార్య కన్నేసింది ఈయన మీద. కన్నేసి ఆయన మీద నిందేసి జైలు పాలు చేసింది. చేయని నేరానికి జైలు పాలయ్యాడు. అట్లా వరుస అగచాట్లతో ప్రయాణం చేస్తూ కూడా పోరాటం మానలా, సమస్యతో రాజీ పడలా, దేవుని పాదాలు వదల్లా. ఫలితంగా చెరసాల నుంచి బయటికి రావటం డైరెక్ట్గా ఐగుప్తు ప్రధాని పీఠం మీదకి వెళ్ళిపోయాడు. ఏముందిలే ఈ దరిద్రాలు వదిలిపెట్టట్లా, ఒకటి పోతే ఒకటి నా జీవితం అంతా ఇంతే తెల్లారుతుంది, నీకు ఎట్లా ఒకటి పోనీలే అనుకోలా. సమస్యలు ఎన్నైనా సమాధానం నా దేవుడని దేవుని పాదాలే పట్టుకున్నాడు. ఆ కుటుంబానికి, ఆ రాజ్యానికి, చుట్టుపట్ల రాజ్యాలకి అందరికీ కూడా అన్నదాత అయ్యాడు యోసేపు. నేను అదే చెబుతున్నాను, కుటుంబంలో అందరూ సుంటాలైతే ఎట్లా, కుటుంబంలో అందరూ పనికిమాలినోళ్ళు అయితే ఎట్లా? కుటుంబానికి కనీసం ఒకళ్ళన్నా సరైన వాళ్ళు ఉండాలి కదా. ఒక ఆడపిల్ల రూపంలోనో, మగబిడ్డ రూపంలోనో, తల్లి స్థానంలోనో, తండ్రి స్థానంలోనో, కొడుకు స్థానంలోనో, కూతురు స్థానంలోనో, అన్న స్థానంలోనో, తమ్ముడు స్థానంలోనో, చెల్లి స్థానంలోనో, అమ్మమ్మ స్థానంలోనో, నాయనమ్మ స్థానంలోనో, కుటుంబంలో ఎవరో ఒకళ్ళు, కనీసం ఒక తల్లి అయినా ఒక తండ్రి అయినా సరైనటువంటి ఆత్మీయులు, భక్తిపరులు, దేవుని పాదాలు వెతికేవాళ్ళు కుటుంబానికి ఒక్కళ్ళు ఉంటే చాలా, ఇల్లు బాగుపడిద్ది, ఆ తర్వాత సమాజం కూడా బాగుపడిద్ది. ఎంతమందికి అర్థమైందమ్మా నేను చెప్పింది? నా లైఫే చెప్పాను నేను. అది నాకు ఎంత ప్లస్ అయింది తమ్ముడు. తర్వాత ఫ్యామిలీ మోకరించడం, తర్వాత దేవుని అద్భుతాలు వరుసగా జరగటం, చావాలనుకున్న పరిస్థితి అన్నింటిలోంచి విడుదల పొంది గొప్ప సమాధానం నా జీవితంలో ప్రారంభం అవటం, అన్ని నాళ్ళు పీడించబడినటువంటి ఆ సమస్యలు, అప్పులు, బాధలు, ఇబ్బందులు ఒక్క దినమందే కొట్టివేయబడ్డట్టుగా దేవుడు కార్యం చేయటం. రాజీ పడదలుచుకోవాలా, నేను పోరాడాలనుకున్నా, దేవుని పాదాల దగ్గర నలిగాను. లోకాశలు మీకెన్ని ఉన్నాయో నాకున్నాయి, మీకున్న ఆకర్షణ నాకున్నాయి, అన్ని చంపుకొని ఆయన పాదాలు పట్టు కార్యాలు చేశాడు. ఈరోజు మీ ముందు నిలబెట్టాడు, ఆయనే నిలబెట్టాడు. మీరెవరు, నేనెవరు? కానీ మీ అందరి మనసుల్లో ఆయన స్థానం కలిగి ఉన్నాడు. ఆయన తర్వాత షాలేం రాజు అనేవాడు ఒకడు ఉన్నాడని మీ హృదయాల్లో కూడా అంత చోటిచ్చాడు. ఆయన చేసిన కార్యం ఇదే. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇది సవాలుగా తీసుకొని సమస్యలతో రాజీ పట్టం కాకుండా సమస్యలను ఎదిరించి పోరాడి దేవుని పాదపీఠాన్ని ఆశ్రయించి నడుము వంగిన స్త్రీ స్వస్థత పొందినట్టుగా వంగిపోయిన నీ కుటుంబాన్ని, వంగిపోయిన నీ వ్యక్తులను బాగు చేసుకుంటావని ఒక ఛాలెంజ్, ఒక సవాల్ నీకు ఇస్తున్నా ఈరోజు. ఏదో ప్రసంగం విన్నాను, భలే చెప్పాడు అనుకుంటే వెళ్ళమని కాదు, లేకపోతే ఇంకొకటి అన్నమని కాదు. అవన్నీ తీసి పక్కన పెట్టి తీసుకొని హృదయంలోకి పరిశుద్ధాత్మ దేవుడు అందించిన ఈ వాక్కును తీసుకొని పోరాటం మొదలుపెట్టు. మళ్ళీ చెబుతున్నాను, వెనక్కి లాగే వాళ్ళే ఉంటారు, ముందుకు నెట్టే వాళ్ళు ఉంటారు. భక్తిలో వెనక్కి లాగే వాళ్ళే ఎక్కువ ఉంటారు. నిన్ను దిగజార్చేవాళ్ళు, కృంగదీసేవాళ్ళు, డిమోట్ చేసేవాళ్ళే ఉంటారు, ప్రమోట్ చేసేవాడు ఉండడు. అయినా సరే తెంచుకొని నువ్వే అడుగులు ముందుకేసి జై జీవితాన్ని స్వతంత్రించుకోవాలి. రాజాయాజక పరిచర్యను చేయగ నన్ను పిలిచితివే, రాజాయాజక పరిచర్యను
చేయగా నన్ను పిలిచితివే. కృంగిన వేళలో నాదరి చేరి ధైర్యమునే నింపినావా. కృంగిన వేళలో నాదరి చేరి ధైర్యమునే నింపినావా. కాపరివై నడిపినావా, కాపరివై నడిపినావా. అలసిపోనీకుమా, అలుపురానీకుమా. యేసయ్యా యేసయ్యా నీ దివ్య సేవలో నీ దీన పాత్రను, నీ దివ్య సేవలో నీ దీన పాత్రను. ప్రైజ్ ద లార్డ్. రాజీ పడొద్దు అనే పాయింట్ నేను మాట్లాడుతున్నాను ఈవేళ. త్రోవ పక్కన భిక్షం అడుక్కుంటున్నాడు. బాబు గుడ్డండి బాబు, ధర్మం చేయండి బాబు, 2 కళ్ళు లేవు బాబు, ఆకలి అవుతుంది బాబు, ఇంత సాయం చేయండి బాబు, బాబు ధర్మం చేయండి బాబు బాబు అని. జాలి కలిగినోడు ఏదో ఎంతో వాడికి ఉన్న దానిలో వేసిపోతుంది. వేసాడా తడవలాడుతూ ఉంటాడు. అది జీవితం. రోడ్డు పక్కన దుమ్ము ధూళి, పశువులు, మనుషులు నడుస్తూ వెళ్తున్నప్పుడు, ఇప్పటిలాగా సిమెంట్ రోడ్లు తారు రోడ్లు లేవప్పుడు మట్టి బాటలు, దుమ్ము, ఖాళీ దుమ్ము లేచి అతని ముఖం నిండబడతా ఉంటుంది. ఎవరన్నా ఇంత ఆహారం ఇస్తే ఆహారం కూడా అక్కడే తింటాం. అది దుమ్ము పడిందా ఏం పడిందో కనపడదు, తినేసాం. జీవితం. ఓ రోజు పెద్ద సమూహం అతని ముందు వెళ్తున్నట్టుగా అనిపించింది. పెద్ద గుంపు, సమూహం. ఆ వెళ్తుంటే అడిగాడు, అయ్యా ఏంది పెద్ద గుంపు వెళ్ళింది నా ముందు, ఎందుకు బాబు, ఎందుకు ఇంత పెద్ద సమూహం వెళ్తుంది అంటే అతడు చెప్పాడు, నువ్వు గమనించలేదా, నజరేయుడు యేసు ఈ త్రోవను వెళ్ళాడు అన్నాడు. యేసు ప్రభు వెళ్ళాడా? నజరేతు వాడైన యేసు. అవును. దావీదు కుమారుడు, యోసేపు కుమారుడైన యేసు. అవును. నా ముందెళ్ళింది ఆయన. నిజమయ్యా, ఆయనే. నేనెంత దరిద్రున్నాయా, ఆయన గురించి నేను విన్నాను. ఏనాటికైనా నా దగ్గరికి రాకపోతాడా అని ఈ త్రోవ పక్కనే కూర్చొని కడుపు నింపుకోవటానికి మాత్రమే గాక ఆ కనికర సంపన్నుని రాక కోసం ఎదురు చూస్తున్నాను. నేనెంత దరిద్రుణ్ణి. ఇన్ని నాళ్ళ నా నిరీక్షణ అంతా నిష్ఫలమైపోయింది. అయ్యా నేను కేకేస్తే అందుతాడా? లేదయ్యా, నీ కేకకు అందడు, చాలా దూరం వెళ్ళిపోయాడు. అయ్యో, ఇప్పుడు నా పరిస్థితి ఏంది? నా కాళ్ళ దగ్గరికి వచ్చిన అదృష్టాన్ని గుర్తుపట్టలేని గుడ్డి బతుకు నా బతుకొచ్చి అని దిగ్గున లేచి పెద్దగా కేకలేయటం మొదలుపెట్టాడు. ఆడు చెప్పాడు అందుకోవటం కష్టమని. అయినా సరే ప్రయత్నిద్దాం. నా స్వరం ఆయనకి వినబడి ఆగితే నా జీవితంలో ఒక పెనుమార్పు కలిగింది అని వేశాడు కేక. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా, నన్ను విడిచిపోకయ్యా. నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ, తను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా,
నన్ను దాటిపోకయ్యా నజరేతువాడా, నన్ను విడిచిపోకయ్యా, నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. పాపం వెలిగెత్తి కేకేస్తుంటే కొంతమంది వచ్చారు, వచ్చి వాళ్ళు కేకలేస్తున్నారు వీడి మీద. ఏయ్ ఏంద్ర అరుపులు కేకలు, నర్మాయ్ ఆయన ఇక్కడున్నా అనుకున్నావా? చాలా దూరం వెళ్ళాడ్రా, గోల చేస్తున్నావు గోల, నర్మాయ్ ఊరకుండమో. మన భాష చెప్పాలంటే అప్పుడు భాషలో గ్రాంధిక భాషలో ఏం రాశారంటే, అంతటా వారు వచ్చి ఊరకుండమో కేకలు వేయకమని వాని గద్దించిరి. మన భాష చెప్పాలంటే ఇప్పుడు నేను చెప్పింటే రాయ్ ఎవడను గుడ్డోడా గోల్ చేస్తాడు పోయి నోర్మై. వాళ్ళని ఏం చేయాలండి? వాళ్ళని ఏం చేయాలి? కనికరం లేని రకాలు, కనికరం జాలి లేని రకాలు. వాడి కేకలను వాళ్ళు ఆపుతుంటే వాడి కేకలు మానుకోలా, మరి బిగ్గరగా కేకలు వేశాడట. అన్ని ఆపటానికి వాళ్ళు ప్రయత్నిస్తే ఇంకెక్కువ చేశాడు కేకలు. ఎందుకు తెలుసా? ఆ కేకల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఆ కేకల్లో ఆర్తధ్వని ఉంది, ఆ కేకల్లో కడుపు మంట ఉంది, ఆ కేకల్లో కాఠిన్యాన్ని చూసిన అసహ్యం ఉంది. రే మీరు మనుషులారా? మీరు మనుషులా? నా జీవితం ఆరంభం నుంచి ఇప్పటిదాకా గుడ్డి బతుకు కదరా నాది. నాకు జన్మనిచ్చిన తల్లి ముఖం నాకు తెలియదురా, నాకు జన్మనిచ్చిన తండ్రి ముఖం నాకు తెలియదురా. రోడ్డు మీద కడుపు నింపుకోవటానికి బయలుదేరితే గాడిద వస్తుందా, గుర్రం వస్తుందా, ఎద్దు వస్తుందా, గేదె వస్తుందో తెలియదురా నాకు. అవి వచ్చి నాకు తగిలి నన్ను పడేస్తే ఒళ్ళంతా గాయాలయ్యి జానడు పొట్ట నింపుకోవటానికి రక్తం కళ్ళు చూడాలిరా నేను. నీకు 2 కళ్ళు కనపడుతున్నాయిరా. కనీసం నా ముఖం ఎలా ఉంటుందో నాకు తెలియదురా, వెలుగు ఎలా ఉంటుందో నాకు తెలీదు. దరిద్రులారా, మీ ముఖాలు ఎలా ఉంటాయి? మనిషి అనేవాడి ముఖం ఎలా ఉంటుందో నాకు తెలియదురా. జాలి పడ్డోడన్నా ముష్టి చెప్పులంత అన్నం వేస్తే అందులో చీమలు పడ్డాయో దోమలు పడ్డాయో కూడా నాకు తెలియదురా. అది తిని జీవితాన్ని వెళ్ళబుస్తున్న దుర్భర జీవితం నాది. ఎక్కడ లేదురా మీకు కనికరం. ఆయన నా ముందు వెళుతుంటే నా కళ్ళు లేనివాడిని కనపడలేదు. మీరన్నా చెప్పాలి కదరా. సరే నేను కేకలేసి మొత్తుకుంటున్నా, ఆయన ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు, ఎంత దూరం ఉన్నాడో నాకు తెలియదు. మీరు పరిగెత్తి ఆయన ఆపాలి కదరా. ఆపి ఆయన నా దగ్గరికి తేవాలి, లేదా నా చెయ్యి పట్టుకుని ఆయన దగ్గరికి నన్ను తీసుకెళ్ళాలి. ఇలాంటివి చెయ్యకుండా నా దుర్భర జీవితాన్ని ఎరుగుండి కూడా నా నోరు ముయ్యాలని చూస్తున్నారా? సిగ్గులేదురా మీకు? సిగ్గులేదా మీకు? అని అనలేదు, కానీ ఆ కేకల్లో, ఆ గుండెలో ఆ వేదన ఉంది. వాళ్ళంటే ఎట్లా మరి? దానం చేసేవాళ్ళు, ధర్మం చేసేవాళ్ళు మరి వాళ్ళతో శత్రుత్వం పెట్టుకోలేడుగా. భిక్షగాడు కనపడితే ప్రతి ఒక్కడు కేకలేసేవాడే వాడి మీద. వాళ్ళనేం అనలేక, అయ్యా దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు, నీకోసం ఎదురు చూస్తున్నా, నా దాకా వచ్చి దాటిపోతావా? నువ్వు దాటిపోతే ఇక నేను ఎందుకు బ్రతకాలి? ఇక ఈ దుర్భర జీవితంలో ఇంతే తెల్లారాల నా బ్రతుకు. అయ్యా నన్ను కరుణించు, నన్ను దాటిపోవద్దు. నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపోయావంటే ఇక చావు తప్ప నాకు వేరే దిక్కు లేదు. యేసయ్యా వేశాడు కేకలు. దీనుల ఆర్తధ్వని విని దాటిపోని దేవుడు నా యేసు. చక 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 నడుచుకుంటా వెళ్ళిపోతున్న అడుగులు టక్కున ఆగిపోయాయి. ఆగి చూశాడు. వానిని నా యొద్దకు తీసుకొని రండి అన్నాడు. వానిని నా యొద్దకు తీసుకొని రండి, కేకలేస్తున్నా. అప్పుడు వచ్చారు. ఇదిగో నీ పిలిపిన్నాళ్లే,
తీసుకురమ్మన్నాడు నిన్ను, దా. అప్పుడు వచ్చి అంటున్నారు, ప్రభు విని, ప్రభు చేతబట్టి, ప్రభు కార్యం చేయడానికి సిద్ధపడి వాడిని నా యొద్దకు తీసుకొని రండి అన్నప్పుడు అప్పుడు పిలుస్తున్నారు, ఓయి నిన్ను ప్రభు రమ్మంటున్నాడు. మరి ఇందాకేం చేశారా? ఇందాకేం వెనక్కి లాగారు. వాడు రాజీ పడితే, పిలవటం ఆపితే, పోరాటం ఆపితే, నేను చెప్పనా, నోరు ముయ్యి అన్నోళ్ళ మాట విని వాడు నిజంగా నోరు మూస్తే ఇక ఎప్పటికీ వాడికి వయసు ఉండేది కాదు, కళ్ళు ఉండేవి కాదు. ఆ ముష్టి చిప్ప, ఆ గుడ్డివాని చేతి కర్ర వానికి ఫిక్స్. వాని జీవితం ఇక అంధకారమే. అందుకే ఎదిరించిన వారికి బెదరక నోరు ముయ్యి అన్న వాళ్ళ నోళ్ళు మూతబడేటట్టు వాళ్ళ అరుపులకు మించిన కేకలు వేసి ప్రభువుని నిలబెట్టుకున్నాడు. ప్రభువుని నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు రాజాది రాజు ఆజ్ఞ బయలుదేరింది, వాణ్ణి నా యొద్దకు తీసుకొని రండి అని. ఇంకెవడు ఆపుతాడు? అప్పటిదాకా గద్దించిన వాళ్ళే అప్పుడు మళ్ళీ సహకారుల పిక్చర్ ఇస్తున్నారు. సహకారుల పిక్చర్. అప్పటిదాకా అడ్డు తగిలిన వాళ్ళే ఇప్పుడు హెల్పర్స్గా మారారు. నీ కేకలు అక్కడ దాకా వినపడది అనుకోలా, మొత్తానికి బలి ఆపేవే, గొప్పడివే, నువ్వు గెట్టోడివే, పద పద ప్రభు రమ్మన్నాడు, పద. ప్రభు ఆగి, ఏయ్యా నేను నీకేం చేయగోరుచున్నావు అన్నాడు. ప్రభా, ఒక గుడ్డివాని జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో నీకు తెలీదా? నేను చూపు పొందగోరుచున్నాను. ఈ అంధకారంతో నిండిన జీవితం నాకొద్దు. నాకు వెలుగు కావాలి. నా నేత్రాలు వెలిగించబడాలి. నేను అన్ని తేటగా చూడగలగాలి. నా నేత్రాలను ముట్టు. నా ఈ బలహీనతను తొలగించు. నీవు కోరినట్టే నీ కలుగునుగాక అన్నాడు. నీ నమ్మిక చొప్పున నీ కలుగునుగాక అన్నాడు. అంతే. అన్ని నాళ్ళ అంధత్వానికి ముగింపు, ఆశ్చర్యకరుని వెలుగు. 2 కళ్ళు చుట్ట మొదలుపెట్టినాయి. దృష్టి వచ్చేసిండే. నువ్వు ఏ బలహీనతలో ఉన్నావు? వ్యసనాల బలహీనతలో ఉన్నావా? రోగ బలహీనతలో ఉన్నావా? ఏ విధమైన బలహీనతతో కన్నీళ్ళే అన్నపానాలుగా బ్రతుకుతున్నావు? ఏ బలహీనతలు చుట్టుముట్టి శాపాన్ని అనుభవిస్తున్నావు? మొర వినేవాళ్ళు లేక, పట్టించుకునేవాళ్ళు లేక, సాయం చేసేవాళ్ళు లేక, నేనున్నానని భరోసా ఇచ్చేవాళ్ళు లేక, వీళ్ళెవరూ లేకపోగా నిన్ను ఎగతాళి చేసేవాళ్ళు, హేళన చేసేవాళ్ళు, తృణీకరించేవాళ్ళు, నీ నోరు మూయించడానికి ప్రయత్నించే వాళ్ళ చేత నలుగుతున్నావు. ఈరోజు వాడు చూడు ఎంత తెగింపు పని చేశాడు. చివరికి అతడే ఆయన శిష్యుల్లో ఒకటి శిష్యుడైపోయాడు. బంధకాల్లోంచి బయటపడాలన్న ఆశ నీకుంటే దాటిపోనీయకూడదు. ఆయన్ని దాటిపోనీయకూడదు. నువ్వు ఏ కండిషన్లో ఉన్నావు ఆ కండిషన్లో ఉండే పిలు. నువ్వు వ్యసనాల్లో ఉన్నావు అక్కడ ఉండే పిలు. నువ్వు సమస్యల్లో ఉన్నావు అక్కడ ఉండే పిలు. నువ్వు తెముల్చుకోలేని ఆర్థిక సమస్యల్లో, రుణ బాధల్లో, అప్పుల బాధల్లో, కలతల్లో, కన్నీళ్లలో ఉన్నావు అక్కడ ఉండే పిలు. నా వేదనకు మితి లేదు, నా శోకానికి తుది లేదు, నీవుగాక జీవితాన ఆశయే లేదు. నా వేదనకు మితి లేదు, నా శోకానికి తుది లేదు, నీవుగాక జీవితాన ఆశయే లేదు, నీవుగాక జీవితాన ఆశయే లేదు. నా కోసం నువ్వు వస్తావని, నా ఆర్తధ్వని వింటావని, నా కోసం నువ్వు వస్తావని, ఆర్తధ్వని వింటావని ఎదురు
చూస్తున్నాను, నిదుర కాస్తున్నాను, ఎదురు చూస్తున్నాను, నిదుర కాస్తున్నాను. దాటిపోబోకయ్యా, దాటిపోబోకయ్యా, యేసయ్యా నా దేవా, యేసయ్యా నా ప్రభువా, దాటిపోబోకయ్యా, దాటిపోబోకయ్యా. ప్రైజ్ ద లార్డ్. నువ్వు ఉన్న స్థితిలోనే ఉండి పిలవాలి. ఆయన సన్నిధిలో నీ మొర్ర వింటాడు. ఆయన తన ఆలయములో నా మొర్ర వినెను అని భక్తుడు అన్నాడు. ఆయన సముఖంలో నీ మొర వినబడుతుంది. నీకోసం నడుస్తాడు అవసరమైతే. రాజీ పడొద్దు నాన్న. ప్రతి సమస్యకు పరిష్కారం నా యేసయ్య పాదాల దగ్గర ఉంది. నువ్వు ఏ కండిషన్లో ఉండే, అది శారీరక, ఆత్మీయ, మానసిక సమస్యలు, త్రివిధ సమస్యలు. స్పిరిచువల్ లైఫ్లో కూడా దేవునికి ఇష్టంగా నడుచుకోలేకపోతున్నాను, దేవునికి నమ్మకంగా ఉండలేకపోతున్నాను, నేను తరచుగా ఆత్మీయంగా బలహీనపడుతున్నాను అని కొంతమంది రాజీ పడిపోతారు. తప్పుడు అలవాట్లలో, తప్పుడు సంబంధాల్లో, తప్పుడు క్రమాల్లో. దేవుడు అంటున్నాడు, రాజీపడి అక్కడే ఉండాలనుకుంటున్నావా? పోరాడతావా? పోరాడితే, ప్రయత్నిస్తే నేను నిన్ను బయటికి తీసుకొస్తాను. నేను నిన్ను గెలిపిస్తాను. నేను జయించిన ప్రకారం నీవు కూడా జయించడానికి నేను నీకు తోడై ఉంటాను. రాజీ పడిపోయావా? లేకపోతే పోరాడుతున్నావా వద్దనుకొని? అసలు నువ్వేమనుకుంటున్నావు? వ్యసనాలతో, బలహీనతలతో, పాపంతో రాజీ పడిపోయావా? లేదు నాకు వద్దు అని ఆరాటంతో పోరాడుతున్నావా? పోరాడితే అంతిమ విజయం నీకే ఇస్తా. రాజీ పడిపోయి ఇది ఇంతే అని ఫిక్స్ అయ్యావా? ఇంకంతే, వదిలేస్తా. నువ్వేమంటావు అని అడుగుతున్నాడు ఆయన. మీరేమనుకుంటున్నారండి? 3 రకాల సమస్యలు చెప్పా. 1, శరీర సంబంధంగా మనం ఎదుర్కొంటున్న సమస్యలు. 2, వ్యసనాల రూపంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలు. 3, రక్షణ పొంది కూడా ఆత్మీయంగా పడుతూ లెగుస్తూ దిగజారిపోయిన పరిస్థితులు. అలాగే అందులోనే రాజీ పడిపోయావా? పిల్లలు మారలేదు, త్రాగుబోతులు అయ్యారు. ఈ దరిద్రులు ఇంతే, మారరు అని ఫిక్స్ అయ్యి వదిలేసావా వాళ్ళనే? కానీ బైబిల్లో ఎరిగిన తల్లులు కానీ, నేను ఎరిగిన తల్లులు కానీ, విడిగా కొంతమంది తల్లులు అలా వదిలిపెట్టలా. నా ఊపిరి ఉన్నంత వరకు వాళ్ళ మార్పు కోసం నేను నీ పాదాలే పట్టుకొని నీ సన్నిధిలో గోజాడతా. నా చేత కాంది, వాళ్ళ చేత కూడా కాంది, నువ్వు వాళ్ళ చేత చేయించగలవు. వాళ్ళు పీడించబడుతున్న ఆ దయ్యాలు, ఆ వ్యసనాల నుంచి వాళ్ళని విడిపించగలవు. ఆ త్రాగుడు అనే మహమ్మారి నుంచి వాళ్ళని విడిపించు. వాళ్ళతో మాట్లాడు, వాళ్ళ మనోనేత్రాలు వెలిగించు, వాళ్ళ బ్రతుకులు బాగు చేయి. లోకమంతా వాళ్ళని తిడతా ఉంటే వాళ్ళ శాపగ్రస్తమైన జీవితాలు చూసి నేను సంతోషంగా ఉండేదా? కన్నీళ్ళే అన్నపానాలు కదా ప్రభు నాకు. దయచేసి నా బిడ్డల్ని దర్శించు అని ఒక తల్లిగా నువ్వు నీ పిల్లల కొరకు మొర్ర పెట్టినప్పుడు, 1 రోజు కాకపోతే 2 రోజులు, 2 కాకపోతే వారం, వారం కాకపోతే 10, 10 కాకపోతే నెల, నెల కాకపోతే సంవత్సరానికైనా నీవు చేసిన ప్రార్థనలన్నిటి ఫలం ఖచ్చితంగా నువ్వు చూస్తావు. కొంతమంది మొండోళ్ళు ఉంటారు, రాజీ పడరట్లా. నా కుటుంబం అప్పుల పాలైపోయింది, అందులోనే ఉండాలా? ప్రభువా, నువ్వు విడిపించడానికి శక్తి గలవాడివి కదా. నేను నీ పాదాలు పట్టుకుంటున్నాను. నా కుటుంబాన్ని బయటే అయ్యా. ఇదిగో నా కుటుంబ సభ్యుడు రోగిష్ఠై ఉన్నాడు, నా కుటుంబ సభ్యురాలు రోగిష్ఠై ఉంది, మంచాన పడున్నారు, డబ్బులన్నీ డాక్టర్ల పాలైపోతున్నాయి, నా కష్టార్జితం వైద్యుల పాలైపోతుంది. ఇంత చేసుకొని కూడా పొలము, ఇల్లు అన్నీ అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నేనుండే నివాసం అమ్ముకోవాల్సి వచ్చింది. నా సొమ్ము పరుల పాలైపోతుంది, నా కష్టం రోడ్డు పాలైపోతుంది. ప్రభువా, ఏమిటి శాపం?
దేవుని పాదాల దగ్గర, దేవుని పరిశుద్ధాలయములో గోజాడే మనసు నీకుంటే, నీ సొమ్ము పరులు పాలు కాకుండా నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదు అన్న వాగ్దానం నెరవేరితే, ఇదంతా ఒక పక్క అనుభవిస్తానే మరో పక్క మూర్ఖంగా తిరుగుతున్నాం మనం, రాజీ పడిపోయి. పరిస్థితులు మార్చుకోవాలన్నా నీ చేతుల్లోనే ఉంది, పరిస్థితులతో రాజీ పడి అందులో ఫిక్స్ అయిపోవాలన్నా నీ చేతుల్లోనే ఉంది తమ్ముడు. నిన్ను బయటికి తేవడానికి యేసయ్య బలమైన బాహు ఎప్పుడో చాపబడి ఉంది. ఈరోజు విన్నారు, కూటమి అయిపోయింది, ఇంటికి వెళ్తారు, ఒక ముద్ద తిని సెల్ ఫోన్ తీసుకుంటారు. ఈరోజు ఇప్పటిదాకా ఛాలెంజ్గా నీకు వచ్చిన ఈ మాటలన్నీ అడ్రస్ లేకుండా ఊడ్చుకొని పోతాయి. జరిగేది అదే. ఎందుకంటే చాలామంది రోషం వదిలేశారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ స్పర్శ, ఆత్మీయ విలువలు గుర్తించి దేవుని మాటల్ని రోషంగా తీసుకొని ఒక తీర్మానం చేసి ఆ తీర్మానంలో నిలబడేటువంటి ఆ మెట్టు ఎప్పుడో దిగజారిపోయింది. ఈరోజు చాలామంది విశ్వాసులు, పరిచారకులు, సేవకులు కూడా రాజీపడే బతుకుతున్నారు. రోషం లేదు, పట్టుదల లేదు, కార్య దీక్షా దక్షత లేదు, నీ అరచేయంత లేదు, అది నీ బుర్రంతా వాడేస్తుంది రా పిచ్చోడా, ఓడగొడుతుంది నాన్న నిన్ను. ఆ చిన్నదాన్ని గెలవలేకపోయావు, నీ జీవితంలో నువ్వేం సాధిస్తావు నాన్న? రోషం కలిగే మాటలు దేవుడు నీతో మాట్లాడతాడు. ఇక్కడ ఛార్జ్ బాగా అవుతుంది, కానీ ఇంటికి పోగానే గాలి తీసిన ట్యూబ్లాగా బుస్. కానీ అందరూ అట్టంటే ఆశోదోళ్ళే ఉంటారని నేను అనుకోను. ఇంతమందిలో కనీసం 10 మంది అన్న కాస్త రోషం కలిగిన వాళ్ళు, ఆత్మీయతను ప్రేమించేవాళ్ళు, ఆత్మీయ విలువలను ఎరిగిన వాళ్ళు, కాస్త పట్టుదల కలిగిన వాళ్ళు ఉంటారని ఏదో ఒక ఆశ. అందుకే నా పోరాటం అనుకోకుండా నేను పోరాడుతున్నా, ప్రకటిస్తున్నా. మరి ఇక మీరు రాజీ పడిపోయారో, పోరాడి గెలవాలని రోషం తెచ్చుకుంటారో నిర్ణయం మీదే. 4వది సేవ. సేవ సేవ అంటే అల్లాటప్ప విషయం కాదు. 4 మాటలు చెప్పగానే ఒక గుంపు జనం సమకూడదు. సేవ గురించి ప్రభు ఏం మాట్లాడాడంటే, ఒకనాటి ప్రసవ వేదనతో ఒక జనము కలుగునా అన్నాడు. అందరూ 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఒకనాటి ప్రసవ వేదనతో ఒక జనము కలుగునా. ఒక జనమును మనం సాధించాలి, సంపాదించాలంటే ఒకనాటి ప్రసవ వేదన సరిపోదు. మనం చిన్న చిన్న ప్రయత్నాలు చేసి అబ్బో కష్టమైపోయింది, చాలా కష్టమైపోయిందని అరాకొరా పరిచర్య చేసి 20 మంది, 30 మంది, 50 మంది, 70 మంది ఇక చాలులే, ఇప్పటికే చాలా కష్టపడ్డాం. మరి కొంతమంది సేవకులు ఇంకా ఎక్కువ మందిని రక్షణ నడిపించారు, ఎక్కువ జీవితాన్ని ప్రభావితం చేశారు కదా. మరి వాళ్ళ పరిస్థితి ఏంది అంటే, వాళ్ళని దేవుడు అట్ట ఏర్పరచుకున్నాడు. వాళ్ళు పిలుపు వేరు బ్రదర్, వాళ్ళని అట్లా ఏర్పరచుకున్నాడు, నన్ను ఇట్ట ఏర్పరచుకున్నాడు. దేనికి? ఈ సోమవారానికి నన్ను ఏర్పరచుకున్నాడు, వాళ్ళనేమో అట్లా ఏర్పరచుకున్నాడని ఏర్పాట్ల పేరు చెప్పి తప్పించుకు తిరుగుతావా? నిజంగా గుండెలో ఆరాటం ఉంటే, దేవుని ఎదుట పోరాటం ఉంటే, అవతలాళ్ళు కనీసం 100 మందిని ప్రభావితం చేస్తే కనీసం 50 మందినైనా ప్రభావితం చేసే స్థాయికి నేను తీసుకెళ్తాడు ఆయన. ఎందుకంటే లేఖనం చెప్పింది, ఆశగల ప్రాణమును ఆయన తృప్తి పరచును అని. తృప్తి అనేది దొరకాలంటే ముందు ఆశ ఉండాలి. ఆశ లేని బ్రతుకుల్ని దేవుడు సైతం ఏం చేస్తాడు? మీరు చెప్పండి. తపన, ఆత్మ రక్షణ కొరకైన ఆరాటం. చిన్న చిన్న పరిచర్యలు చేసి సెల్ ఫోన్ తీసుకోనో, లేకపోతే టీవీ ముందు కూర్చోనో, లేకపోతే ఇంకొక రకంగానో కొంతమంది టైంపాస్ చేస్తున్నారు. ఇవన్నీ రాజీ పడిపోయిన బతుకులు. నేను చెప్తున్నాను, ఇదేదో అరాకొరా చేసి వెళ్ళటం తప్ప ఒక బలమైన ఉద్యమాన్ని చూపగలిగే సీన్ ఉండదు. అర్థమైందా? ఒక బలమైన ఉద్యమాన్ని చూడగలిగి, సమాజానికి చూపగలిగి, సాతాను కోటలు కూలగొట్టగలిగేటువంటి
ఒక ఫిరంగి గుండు లాంటి అనుభవం ఉండదో. అన్ని సేమటపాకాయలే. సేమటపాకాయలు తెలుసా మీకు? పిల్లలు చేత కొడతా టక్మంటది, తర్వాత ఇంత ఉంటే ఆయన దీపం ముట్టి చీసిరేయచ్చు. అది పేలితే ఎవడికి ఏం కదిలితే కోట కూలిద్దా. అదే ఫిరంగి గుండు పడింది అనుకో, లెగిసిపోద్ది ఆ ప్రాంతం. అరాకొర అల్ప విజయాలతో రాజీ పడిపోయే సీమ టపాకాయలు కాదు యేసయ్యకి కావాలి. సాతాను కోటలను కూల్చే ఫిరంగి గుండ్ల లాంటి వ్యక్తులు కావాలి. ఇప్పుడైతే ఇంకా కొత్త లేటెస్ట్ బాంబులు వచ్చాయి. అది పడిందంటే ఇంకా ఏరియా మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. అట్లాంటి వ్యక్తులు. సాతానుగాడు యేసయ్య కాదు జాలరి, సైతానుగాడు కూడా జాలరే. హబక్కుకులో ఉంది, వాడు వలలకు బలులు అర్పిస్తున్నాడంట, గాలానికి బలులు అర్పిస్తున్నాడంట. గాలం వల అవన్నీ పెట్టుకొని, అంటే వాడు కూడా పడుతున్నాడు ఆత్మల్ని. యేసయ్యేమో నిత్య జీవానికి ఆత్మల్ని పట్టే జాలరైతే, సైతానుగాడు నిత్య నరకానికి ఆత్మల్ని ఈడ్చుకెళ్ళటానికి వాడు కూడా వల భుజాన్ని వేసుకొని తిరుగుతున్నాడు. మానవ జాతి మొత్తాన్ని పట్టి వాడి వలలో పెట్టుకున్నాడు. ప్రతి వాని ముక్కుకు గాలం తగిలించి గంతులేస్తున్నాడని హబక్కూకు గ్రంథంలో రాయబడి ఉంది. ఈరోజు సమాజంలో నీ చుట్టూ ఉన్న ప్రజలు ఎంతోమంది నశించిపోతున్నారు. విశ్వాసులు, పరిచారకులు, సేవకులు అందరూ వినండి. ఒక పక్క సమాజం సర్వనాశనం అవుతుంటే, నా మట్టుకు నేను రక్షింపబడ్డాను, నా ఇల్లు రక్షించబడింది అని కొంతమంది విశ్వాసులు, నా మట్టుకు నేను రక్షించబడ్డాను, ఏదో 10 మందిని రక్షించాను, సేవ చేస్తున్నానని అల్పతృప్తితో కొంతమంది సేవకులు రాజీ పడిపోయి బ్రతుకుతున్న పరిస్థితులు ఈరోజు కనపడుతున్నాయి. నేను అంటున్నాను, ఒక చెట్టును చూడండి, చెట్టు నాటితే అది ఒక నెలకల్లా ఫస్ట్ ఆకులు రాలిపోయినట్టుగా ఉంటుంది. తర్వాత ఆకులు చిగుళ్ళు స్టార్ట్ అవుతాయి. 2వ నెలకి కొమ్మలు ప్రారంభమవుతాయి. 3వ నెలకి అనగొమ్మలు వేస్తూ ఉంటుంది. సంవత్సరం తిరిగేసరికి కొమ్మలు అనగొమ్మలు వేసి ఒక చిన్న మొక్కలా స్టార్ట్ అయింది, ఒక చెట్టులాగా మారిపోతూ ఉంటుంది. 2వ సంవత్సరానికి ఇంకా విస్తరించింది, 3వ సంవత్సరానికి ఇంకా విస్తరించింది, 4వ సంవత్సరానికి నువ్వు నీతో పాటు ఒక 20-30 మంది దాని చుట్టూ చక్కగా కూర్చొని భోజనం చేయడం తగినంత నీడనిచ్చే పెద్ద చెట్టు అవుతుంది. ఒక చిన్న పరిచర్య ప్రారంభమైనప్పుడు ఆత్మీయ నాయకుల్లో ఆ దాహం అనేది ఉండాలి. ఒక సమాజంలో ఒక చిన్న పరిచర్య ప్రారంభమైంది అంటే ఆ సంఘములో ఉన్న విశ్వాసులు, సేవకుడు ఇద్దరు నడుంగట్టాలి. ఈ సమాజం నశించిపోయే పరిస్థితిలో ఉంది. మా యాత్ర ముగించే లోపు ఈ సమాజంలో కొన్ని జీవితాలైనా క్రీస్తు కొరకు సంపాదించాలి, నరకము నుండి కాపాడాలి, నశించిపోతున్న బ్రతుకుల్ని బాగు చేయాలి, వ్యసనాల్లో బందీలైన వారిని విడిపించాలి, కూలిపోతున్న కుటుంబాలని కట్టాలి. వీళ్ళందరినీ యేసు రక్షకుడని తెలియజేసి ఈ ఆత్మలన్నీ కూడా క్రీస్తు వైపుకు వచ్చేటట్లుగా నేను పోరాడాలి. నా తుది శ్వాస విడిచేంత వరకు నా పోరాటం ఆగదు అని రాజీ లేని పోరాటం కలిగిన వ్యక్తులుగా నాయకులు, సంఘము, విశ్వాసులు ఉండాలి. ఒక చిన్న పరిచర్య ఎక్కడ స్టార్ట్ అయింది. ఇప్పటివరకు ఎన్ని సంఘాలు అయితే స్టార్ట్ అయినాయి, ఆ సంఘాలన్నిటా కూడా ప్రతిదినం ప్రార్థనా ధూపం అనేది ఉండాలి. నువ్వు ఆఖరికి 30 మంది సంఘాన్ని కట్టిన ఆ 30 మందిలో కనీసం రోజుకి 2 వచ్చి మందిరములో బలిపీఠం దగ్గర ఆ ప్రాంత ప్రజల రక్షణ కోసం, ఉజ్జీవం కోసం ప్రతిరోజు ఒక 2 ఉపవాసం ఉండి ప్రార్థన చేసే పరిస్థితి ఉండాలి. బిడ్డలను ఆ విధంగా సిద్ధపరచుకున్నట్లో నాయకుడు సఫలీకృతుడు కావాలి. కనీసం 2 ఉపవాసం ఉండకపోయినా తినైనా సరే ప్రార్థన. సంఘం 30 మంది అనుకోండి, రోజుకి 2, 6 రోజులకి 12 మంది, మళ్ళీ 6 రోజులకి 12 మంది, 24 మంది. ఓకేనా? రోజుకి 2 కాడికి 12 రోజులకి 24 మంది అండి. మళ్ళీ మొదటి 2 వచ్చేటప్పటికి ఎన్ని రోజులు పట్టింది? 12 రోజులు, 2 వారాలు. 2 వారాలకు ఒక్క రోజు ఫాస్టింగ్ ఉండి 2 కనీసం దేవుని సన్నిధిలో గోజాడలేరా? 2 వారాలకు ఒకసారి. మొదటి జత వచ్చేటప్పటికి మళ్ళీ 2 వారాలు పట్టింది. అంటే విశ్వాసుల్లో ఆ చైతన్యం లేదు. వచ్చామా, విన్నామా, వెళ్ళామా,
అనే కానీ అయ్యో సమాజం నశించిపోతుంది, చాలామంది నిజదేవుని తెలుసుకోకుండా పాడైపోతున్నారు, రాకడ సమీపం అవుతుంది, వీళ్ళ బ్రతుకులు ఎట్లా అని బాధపడి వాళ్ళ కోసం గోజాడేటువంటి వ్యక్తులు సంఘంలో లేరు. కానీ అలాంటి వ్యక్తులు ఉన్న సంఘం ఏదైతే ఉందో దాని ఉద్యమాన్ని ఎవడో ఆపలేడు. అలాంటి సంఘం ఉన్న దగ్గర, అలాంటి నాయకుడు ఉన్న దగ్గర, అలాంటి గుంపు ఉన్న దగ్గర సమాజాలు ప్రభావితమవుతాయి. కానీ ఈరోజు చాలా చోట్ల చర్చిలకు ఆదివారం కూటం అయిపోగానే వేస్తే తాళం, మళ్ళీ ఆదివారానికే తీసేది తాళం, తీసి అన్ని ఊదుకుంటా అనుకుంటా లోపల అంతా క్లీన్ చేసుకుంటా ఆదివారం ముందు వచ్చి దులిపి అంటే ఇక 6 రోజులు ప్రార్థన ఉండదు, పిండా కూడా ఉండదు. ఎక్కడ ఉద్యమం, ఎలా ఆత్మల రక్షణ కార్యం? ప్రతి దినం దేవుని సన్నిధి నుంచి ధూపం వెళ్ళాలి కదా. బిడ్డలు ఆ విధంగా ప్రార్థించినట్లు దైవజనుడు బిడ్డల్ని చైతన్యం చేయాలి కదా. బిడ్డలో చైతన్యం పొందాలంటే ముందు దైవజనుడు ప్రార్థన దేవుని సన్నిధిలో సముఖంలో గడపాలి కదా. లేదా ప్రతినిధిగా మరొకరైనా ఎప్పుడు సన్నిధిని కాల్చుకొని ఉండాలి కదా. ఎవరినో ఎగతాళి చేయడానికి, ఎవరినో ఎద్దేవా చేయడానికి ఈ విషయాలు చెప్పట్లా నేను. చాలా చోట్ల చాలా ఆసక్తితో పని మొదలు పెట్టారు, కానీ అది ఆసక్తిగా కొనసాగించలేకపోయారు. మొదలు పెట్టేటప్పుడు చాలా హడావిడి, కానీ అది కంటిన్యూగా నడవలేదు. తర్వాత లాక్ పడిపోయింది. ఆ మందిరాల పరిస్థితి ఎలా అయిందంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా విస్తరణ లేదు, పాడు లేదు. అప్పుడు ఎలా స్టార్ట్ అయిందో ఇప్పుడు అంతే ఉంటుంది. పాడిందే పాటరా. ఎందుకు ఈ విషయాలు మాట్లాడుతున్నానో దయచేసి కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే సేవకులు రాజీ పడ్డారు, విశ్వాసులు రాజీ పడ్డారు, కానీ నేను చెప్పినట్టుగా రాజీ లేకుండా దైవజనుడు సంఘము ఏకమై ప్రార్థన చేస్తే అప్పుడు జరుగుతుంది అద్భుతమైన స్వస్థతలు, సూచక్రియలు, మాతకార్యాలు, ఆశ్చర్యకార్యాలు, దేవుని శక్తి. ఆ సంఘంలో ఆ సన్నిధిలో రిలీజ్ అయితే అప్పుడు సమాజమే దేవుని వైపు చూసిద్ది. ఈరోజు అలాంటి రాజీ లేని యోధులు కావాలి. కానీ ఏం చేద్దాం? దయ్యాలు వీళ్ళనే ఆడుకుంటున్న పరిస్థితుల్లో ఉంటే వీళ్ళు రాజీ లేని పోరాటం ఏం చేస్తారు? దయ్యాలు తమను ఆడుకుంటున్నాయి అన్న సంగతి కూడా గుర్తించలేని స్థితిలో ఈనాడు దైవజనంగా విశ్వాసగణం ఉన్నారు. తేరుకోవాలి, బయటపడాలి, పోరాటం ప్రారంభించాలి. తాళం వేసిన సంఘాలకు తాళాలు ఓపెన్ అవ్వాలి. ప్రతి సంఘములో దుమ్ము దులపాలి. ప్రతిరోజు పడిపోయిన, పడగొట్టబడిన ప్రార్థనా బలిపీఠం సరిచేయబడాలి. ఈరోజు మతోన్మాదం విస్తరిస్తుంది. యేసు ప్రభుని ఎగతాళి చేసేవాళ్ళు ఎక్కువయ్యారు, దూషించే వాళ్ళు ఎక్కువయ్యారు. కానీ అపోస్తల కార్యంలో మనం చూసినా, పాత నిబంధనలో చూసినా, యెహోవా అన్న పేరు విన్నా, యేసుక్రీస్తు అన్న పేరు విన్నా ఆనాడు కలవరం పుట్టింది. ఈనాడు కలత కలుగుతుంది. కారణం, ప్రభు మారలా, ఆ రోషం కలిగిన భక్తులు లేరు. భక్తి మారింది, భక్తులు మారారు. ఇప్పుడంతా రాజీ పడే క్రైస్తవ్యం బయలుదేరింది. ఏమమ్మా, ఎంతమంది సీరియస్గా తీసుకుంటున్నారు ఈ విషయాలు? ఇంక అయిపోయింది, ముగిస్తున్నా. 4 సంగతులు చెప్పా. రాజీ పడని క్రైస్తవ్యం మనం కలిగి ఉండటానికి సాధన చేద్దాం. ఈరోజు మందిర ప్రతిష్టని మనం చాలా మంది గ్యాదర్ అయ్యాం. హ్యాపీ, చాలా సంతోషం. ఇది ఆరంభం. ఇది శాఖోపశాఖలై విస్తరించి అనేక ఆత్మల రక్షణకు నిలయంగా మారాలి అంటే ఈరోజు హడావుడే కాదు, సంఘమంతా కూడా పట్టుదలగా దీక్ష పూని నాయకుడు, సంఘం అందరూ కలిసి పోరాటం మొదలు పెట్టాలి. ఆ విధంగా దేవుని కృపను బట్టి చిలకలూరుపేటలో ప్రారంభమైంది. నాతో పాటు నా ఆత్మీయ బిడ్డల చేతులు కలిపారు. ఈరోజు ఆ బలమైన ఉద్యమం అక్కడ ప్రారంభమై అది ఊరూరా ఆయన వ్యాపింపజేస్తా ఉన్నాడు. ఏదో కొంచెం జరిగిందిలే అని ఇంకా ఆగలా నేను. నాకు ఇప్పటికీ తపన తగ్గలా. ఏం తగ్గలా? తపన తగ్గలా, తగ్గదు కూడా. తగ్గని ఏడు యేసయ్యా, ఇంకా చేయాలి. రాజీ పడిపోయి ఏదో కాస్త నడుస్తుంది అని ఏగలు తోలుకుంటూ కూర్చోవడం నాకు ఇష్టం లేదు. ఆనాడు కూడా బలిపీఠం దగ్గర పడి ఆ పాకలోనే
అక్కడే తినేవాడిని, అక్కడే నిద్రపోయేవాడిని, అక్కడే వాక్యం చదువుకునేవాడిని, వచ్చిన బిడ్డలకి ప్రార్థన చేసేవాడిని. ఆ బలిపీఠం దగ్గరే కన్నీళ్లు 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 గాచి గోజాడా. చల్లగా ఏసీ గదిలో కూర్చొని చల్లగా బయటకు వచ్చి ఆదివారం ప్రభునందు ప్రియులారా మనం అలా పడవాలి, మనం ఎలా పడవాలి, మనం పౌటు పడవాలి, మనం ఎరగదీయాలని ఈ డైలాగులు చల్లగా ఏసీ గది నుంచి వచ్చి చెప్పేది కాదు. ఓయ్ వింటున్నారా? స్తోత్రం చెప్పండి. దేవుని బలిపీఠం దగ్గర అగ్ని సెగలో కాలిన అనుభవం, తాటాకులు పాకే, తర్వాత చిన్న రేకుల షెడ్డే, కానీ అక్కడే గడిచింది. అక్కడే మందిరం వదల్లా. కాబట్టి దైవజనాంగం మొత్తానికి చెప్తున్నాను, అయ్యా రాజీ పడ్డ క్రైస్తవ్యం వద్దు నాన్న, రోషం కలిగిన క్రైస్తవ్యం, దేవుని శక్తిని లోకానికి రుచి చూపించే క్రైస్తవ్యం, ఉజ్జీవాన్ని నిజంగా దేవుని దగ్గర నుండి పొందుకొని సమాజాల్ని ఉజ్జీవింపజేసే క్రైస్తవ్యం విశ్వాసుల్లోకి, సేవకుల్లోకి రావాలి. యథారాజా తథా ప్రజ అనే నాయకుని బట్టే సంఘం ఉంటుంది. కాబట్టి ముందు నాయకులు చైతన్యం పొందాలి. ఆలోచించండి. ఆ విధంగా దేవుని కృపను బట్టి ప్రారంభమైన పరిచర్య. ఈరోజు కూడా మందిరం కంటే నాకు ఇష్టమైన చోటు లేదు, కానీ ఇప్పుడు మందిరంలో పోతే బతకనీయట్లేదు. అందుకని ఎటో కట్టు ఇక తిరుగుతా ఏకాంత ప్రార్థనకి ఆ తోటకో మళ్ళీ అట్లా ఎటో కట్టు పక్కకి వెళ్ళి అట్లా దేవుడితో గడుపుతున్నా. కానీ ప్రారంభ స్థితిలో మందిరంలోనే తిండి, మందిరంలోనే నిద్ర, మందిరంలోనే పడక, అంతా అక్కడే. ఒక చాపేసుకునేవాడిని, మోకాళ్ళుని చేయగలిగినంతసేపు ప్రార్థన చేసేవాడిని. ఏసీ గదులు లేవు, విలాసాలు లేవు, కమ్మని ఫుడ్డు లేదు. కడుపు నిండా తిండి లేదు, డైలీ చికెన్ మటన్ లేదు. అది వారానికి ఒకసారి దొరికేదే కష్టం. అది లేకపోయినా పర్వాలా, యేసయ్య పాదాలు ఉన్నాయి చాలు. అక్కడే 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 పాటలు రాసుకోవడం, అక్కడే స్తుతి, అక్కడే ప్రార్థన, అక్కడే ధ్యానం, అక్కడే తిండి, అక్కడే విశ్రాంతి. తలంపులెల్ల నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే, తలంపులెల్ల నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే. యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా. ప్రైజ్ ద లార్డ్. ఒక పనికి ఇక ముగిస్తున్నా ఫైనల్. ఒక పనికి మనం పూనుకున్నప్పుడు గుర్తుపెట్టుకో, తొందరపడి ఒక పనికి దిగకూడదు, దిగితే ఎదవతనంగా చేయకూడదు. భక్తి చేసినా, సేవ చేసినా, కుటుంబానికి సమాజానికి దీవెనకరంగా ఉండాలనుకున్నా అడుగు పెట్టకముందే ఆలోచించాలి. అడుగు పెట్టిన తర్వాత ఎదవతనంగా ఉండకూడదు. ఫినిషింగ్ టచ్. ఎట్లా ఉండకూడదు? ఎదవతనంగా ఉండకూడదు. పట్టు పట్టరాదు, పట్టి విడవరాదు, పట్టనేని బిగియ పట్టవలెను, పట్టి విడుచుట కంటే పడి చచ్చుటే మేలు. విశ్వదాభిరామ వినర వేమ అన్నాడు. వేమన ఏమన్నాడు? తొందరపడి పట్టొద్దు, పడితే విడవద్దు. పట్టుబడితే గట్టి పట్టు, చచ్చు పట్టు పట్టొద్దు. పట్టి విడిచావంటే దానికంటే ఎదవతనం లేదు. పట్టి విడిచే కంటే పడి సచ్చిందే మేలరా దరిద్రుడు అని చెబుతున్నాడు అనమాట. ఆడవాళ్ళకి, మగవాళ్ళకి అందరికీ చెప్తున్నాను నేను, ఏ విషయంలోనైనా సరే ఒక ఛాలెంజ్ మనం తీసుకున్నప్పుడు రాజీ పడకూడదు. దానికోసం ఎంత మూల్యం చెల్లించాల్సి వచ్చినా సిద్ధంగా ఉండాలి. ఒక పద్ధతి ప్రకారం దేవుని పని జరిగించాలి. కాబట్టి ఇందు మూలంగా సేవకుల విశ్వాసులు అందరూ విన్నారు, అందరికీ తెలియజేశాను. రాజీపడి లోకంతో, పాపంతో, సమస్యలతో బతకాలనుకుంటున్నారు. ఎదిరించి పోరాడి బైబిల్లో అనేక మంది విడుదల పొందినట్లు పొందాలనుకుంటున్నారు. సేవకులకు చెప్తున్నాను, బిడ్డల్ని భక్తిలో, ఆత్మీయతలో రోషంగా పెంచాలనుకుంటున్నారు. ఆత్మీయ దరిద్రులుగా, సోమరిపోతులుగా, నిష్ఫలులుగా వాళ్ళని రాజీలోకి నడిపించాలనుకుంటున్నారు. నిర్ణయం మీదే. లేండి మోకాళ్ళ మీద. ముగింపు. పరిశుద్ధ ప్రభువా, ఈరోజు నీ బిడ్డల్ని దర్శించి నీవు మాట్లాడిన ప్రతి మాటకై స్తోత్రం.
ఈ బిడ్డలందరిని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. లోకంతో, పాపంతో, సమస్యలతో, ఆత్మీయ క్షీణతతో రాజీపడి బ్రతుకుతున్నారా? లేకపోతే పోరాడి సాధించాలనుకుంటున్నారా? మీరేమి కోరుచున్నారని అడుగుచున్నాను. నడుము వంగిపోయినా దేవుని మందిరాన్ని వదిలిపెట్టలా. ఏనాటికైనా నా ప్రభువే కార్యం చేస్తాడు, నా ప్రభువే కదులుతాడు, నా ప్రభువే అద్భుతం చేస్తాడు అని నీ పాదాల దగ్గరికే నడిచి నీ వాక్యం విన్నదే నీ కోసం ఎదురు చూసింది. ఆ రోజు రానే వచ్చింది. 18 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ ఒక అద్భుతానికి దారి తీసింది. అన్ని నాళ్ళు లేని విడుదల ఆనాడు వచ్చింది. యేసయ్య స్పర్శ తగిలింది, దయ్యం వదిలిపోయింది, వంగిన నడుము చక్క చేయబడింది. ఇక తల ఎత్తుకొని నడిచే అనుభవంలోనికి వచ్చింది. నా ప్రభువా, నా బిడ్డలందరూ ఇక్కడ చాలా మంది ఉన్నారు. వారందరికీ కూడా అలాంటి రోషం, చైతన్యం కలిగించమని ప్రార్థన చేస్తున్నాను. ఆ పరాక్రమాన్ని వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. వారిలో ఉన్న బలహీనత, రాజీపడే ఆ తత్వం, ఆ చేతగాని తత్వం తీసివేయి. వారు ఏ సమాజంలో అడుగు పెడుతున్నారో ఆ సమాజాలు ఉజ్జీవంతో నింపబడినట్లుగా ఒక రోషము కలిగినటువంటి భక్తి సాధన చేసి చైతన్యం తీసుకొచ్చి అనేక జీవితాలను వెలిగించే యోధులుగా, నిజమైన నక్షత్రాలుగా, మార్గదర్శకులుగా తీర్చిదిద్దామని చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవనులు, బిడ్డలందరినీ మీ దయగల చేతులకు అప్పగిస్తూ, పేరు పేరున నీ కాపుదలకు అప్పగిస్తూ, బిడ్డలందరినీ, ఇంకా రక్షణ పొందని వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా నశించిపోకుండా నిత్య జీవం చేరునట్లు, జీవ గ్రంథంలో పేరు రాయబడినట్లు వాళ్ళని కూడా రక్షణలోనికి నడిపించమని ఈ రోజే, ఈ క్షణమే వారితో మాట్లాడి వారు రక్షణ పొందడానికి కృపనిమ్మని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. మీరు ఎదుర్కొంటున్న పరిస్థితులకు సమాధానం ఎక్కడుంది? ఎక్కడ వెతికిందా? ఆమె ఇంటికాడ ఉందా? మందిరానికి వచ్చిందా? ఎవరామె? నడుము బాగున్నా, వంగిపోయినావా? తల దించుకుందా? తల ఎత్తుకొని నడిచేది. అప్పుడు వచ్చినప్పుడు తల దించుకొని వచ్చింది. యేసయ్య స్పర్శించిన తర్వాత అట్లా ఈరోజు సిగ్గుపడే స్థితిలో నువ్వు బ్రతుకుతున్నావేమో. తల ఎత్తుకొని నువ్వు బ్రతికేటట్టు నా యేసయ్య చెయ్యగలడు. కాబట్టి రాజీ పడదలుచుకున్నావా సమస్యలతో, పరిస్థితులతో? లేదా పోరాడదలుచుకున్నావా? ఏం ఫిక్స్ అయ్యారు చెప్పండి? పోరాటమేనా? ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళలో మారు మనసు పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బాప్తీసం పొందిన వాళ్ళు పొందలేదా? మరి ఇంకా పాపంతో రాజీపడి బ్రతకాలనుకున్నావా? ఈరోజు కడిగేసుకోవాలనుకుంటున్నారా? ఎవరైనా మీలో ఈరోజు నా పాపాలన్నీ కడుక్కొని రక్షణ పొందుకొని దేవుని రాజ్య వారసుడు కావాలి అని ఆశ ఉంటే ఇప్పుడే లేచి నీళ్ళ దగ్గరికి వెళ్ళిపో. నేను ప్రార్థన ముగిస్తాను. అలా సిద్ధపడిన వాళ్ళు ఇప్పుడే లేచి నీళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. బాప్తీసం లేదు, నీ బొంద లేదంటే కూర్చోవచ్చు. నాకేం అభ్యంతరం లేదు. పరలోకం కావాలి, నిత్య జీవం చేరాలంటే సిద్ధపడి నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి. ఒక పాట పాడుచుండగా పరిచర్యకు తోడ్పాటుగా హృదయపూర్వక అర్పణ సమర్పిద్దాం, ముగించుకుందాం. రైట్. కానుక సేకరణ జరుగుతూ ఉంటుంది. రక్షణకు సిద్ధపడ్డ వాళ్ళు నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి. ఎవరన్నా ఉంటే ఇచ్చి వెళ్ళిపోతా, లేకపోతే అంతే సంగతులు. చెప్పాల్సినవి చెప్పా. ఇక మార్చుకొని నడుచుకోవాలనుకుంటావా? రాజీపడి బతకాలనుకుంటావా? నిర్ణయం నీదే. నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి కాస్త ఎండ సెగ తగిలితేనే నోరు తెరుస్తున్నారు. రేపు అగ్ని ఆరదు, పురుగు చావదు. ఓ అని కొట్టుకున్న విడుదల రాదు. కాబట్టి ఈరోజు ఇంకా ఇక్కడ సంఘంలో ఉన్నవాళ్ళు నాకు తెలిసి దాదాపు రక్షణ పొందిన వాళ్ళే ఉంటారు. ఇంకా ఎవరైనా మిస్ అయితే రక్షణ పొందిన వాళ్ళు చేతులు ఎత్తండి. రైట్, దించండి. అన్న నేను ఇంకా పొందలేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నేను ఇంకా పొందలేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి ఎవరైనా ఉంటే. ముందు చేతులు ఎత్తారు చూడు. ఒకవేళ ఈ క్షణాన యేసయ్య రాకడ జరిగితే వాళ్ళంతా అలాగే పరలోకానికి ఎత్తబడతారు. కానీ చెయ్యి ఎత్తలేకపోయావు చూడు. దేన్ని బట్టో తెలుసా? పాపాన్ని బట్టి. ఇప్పుడు చెయ్యి ఎత్తలేకపోయావు, అట్లాగే ఆయన రాకడ ఈ క్షణాన్ని జరిగితే అలాగే విడవబడతావు. పొందిన వాళ్ళు చేతులు ఎత్తండి.
పరిశుద్ధులారా, నా రక్తంలో పాపాలు కడుక్కున్న వారలారా రండని పిలిస్తే ప్రభు ఇలాగే ఎత్తబడతారు. వీళ్ళు మీ బోటి వారే, కానీ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్నారు, పాపాలు కడిగేసుకొని పరిశుద్ధులయ్యారు. ఈరోజు ఈ కోట నీకోసమే దేవుడు ఏర్పాటు చేశాడేమో. సిద్ధపడు. మిస్ అయిందంటే రేపు నీదో కాదో తెలియదు. నా ధర్మం నేను చెప్పా, నిర్ణయం నీదే. సిద్ధపడితే చక్కగా లేచి నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి. ఓకే, రైట్, ఇంతే. ఇదే పిలుపు. ఒక పాట పాడుచుండగా పరిచర్యకు తోడ్పాటు అందిద్దాం. బయట ఎండ భయంకరంగా కొడుతుంది, వాళ్ళు సరదాగా తిరుగుతున్నారు. కోడి పిల్ల పడ్డాడు పడతారు, మర్యాదగా నీడకొచ్చి కూర్చోండి. అది వడదెబ్బ తగిలిందంటే ఇంకంతే, పెట్టి పెట్టడమే. పరదేశంలో అనుకుంటా వస్తా, మర్యాదగా చెబుతున్నా, నీడకు రండి. వడదెబ్బ తగిలే ఛాన్స్ ఉంది, ఎండలో తిరగొద్దు, పద్ధతిగా చెప్తున్నా. అది ఒక మంచి పాట చెప్పండి, నేను పాడతాను. లేదా దైవజనులు పాడతారా? పాట పాడతాను. అర్పణ సేకరిద్దాం. పాపం భారీ ఏర్పాట్లు చేసుకున్నాడు యోసేపు. మనకి దేవుడిచ్చిన దానిలో తోడ్పాటు అందిద్దాం. కూటమి అయిపోయింది, ఇంకా ముగింపులోకి వచ్చాం. ఫుడ్ ఏదో ఏర్పాటు చేసినట్టున్నారు, ఒక ముద్ద తిందాం, ఇక జంపు వెళ్ళి సెల్ ఫోన్ చూద్దాం. అదేగా మన బతుకులు, రాజీ పడ్డ బతుకులే కదా, దరిద్ర బతుకులు అయ్యాగా. ఏం చేద్దాం? ఇంటికి పోయి కాస్త ఆలోచిద్దాం. ఈరోజు దేవుడు నాతోనే మాట్లాడాడు. ఆ దరిద్ర గొడ్డు స్థితిలో నేనే ఉన్నాను, ఇక నన్న సిగ్గు తెచ్చుకోవాలి, రోషం తెచ్చుకోవాలని కొంచెం ఆలోచిద్దాం. చూద్దాం ఎవరు ఆలోచిస్తారు, ఎవరు సైతాన్ గడి చేతిలో చిత్తుగా తన్నులు తింటారో చూద్దాం. వాడిని తన్నేవాళ్ళు ఎవరో, వాడి చేత తన్నులు తినేవాళ్ళు ఎవరు చూద్దాం. మారుతుంది నీ జీవితము, వేదన చెందకుమా. మరచిపోడు నిన్ను యేసయ్య, మాటే నమ్ము సుమా. మారుతుంది నీ జీవితము, వేదన చెందకుమా. మరచిపోడు నిన్ను యేసయ్య, మాటే నమ్ము సుమా. మోసే భారం నువ్వు చేసే త్యాగం, మోసే భారం నువ్వు చేసే త్యాగం. ఎదురీతలన్నీ ఎదకోతలన్నీ చూసెను నా దైవం, చెయ్యునులే సాయం. చూసెను నా దైవం, చెయ్యునులే న్యాయం. మారుతుంది నీ జీవితము, వేదన చెందకుమా. మరచిపోడు నిన్ను యేసయ్య, మాటే నమ్ము సుమా. బాప్తిస్మానికి సిద్ధపడిన వారు బాప్తిస్మాల ట్యాంక్ దగ్గరికి వెళ్ళిపోండి. రక్షణ కొరకు సిద్ధపడిన వారు ఆలస్యమైందని ఆక్రందన చెందకు, రోజులు మారవని రోధించకు. ఆలస్యమైందని
ఆక్రందన చెందకు, రోజులు మారవని రోధించకు. ఆరోదననే ఆరాధనగా, మనుగడనే మాధుర్యముగా. ఆరోదననే ఆరాధనగా, మనుగడనే మాధుర్యముగా. మలచును నా దైవం, వీడకు నీ ధైర్యం. మలచును నా దైవం, విడువకు నీ ధైర్యం. మారుతుంది నీ జీవితము, వేదన చెందకుమా. మరచిపోడు నిన్ను యేసయ్యా. నమ్ము